హలో ఫ్రెండ్స్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అయితే ఈ రక్షాబంధన్ సందర్భంగా అందరికీ చిన్న మెసేజ్ ఏంటంటే, నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, మర్డర్స్, డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేటి ఆడవాళ్ళపైన వేధింపులు కానీ పనిచేసే ప్రదేశాల్లో లేదా చదువుకునే ప్రదేశాల్లో చాలా నిత్యం మనం పేపర్లో చూస్తుంటాం. అయితే అందరూ దీనిపైన ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరైనా తప్పు చేసినట్టయితే వాళ్ళని మందలించడం కానీ లేదా లీగల్గా వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకోవడం కానీ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేయాల్సిన పని. ఒకవేళ ఆడకూతుళ్ళపై అత్యాచారాలు మనల్ని చాలా మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి కష్టం మన ఆడపిల్లలకే వస్తే పరిస్థితి ఏంటి? మనం ఏం చేస్తాం? మనం స్పందిస్తాం కదా. ముఖ్యంగా వాని అంటే సరే చేసిన వాడు ఎవడైనా సరే వానికి ఏదో ఒక విధంగా శిక్ష అయితే విధిస్తాం. మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ఏంది, ఇతరత్ర లీగల్ ప్రొసీజర్ అయితే ఏంది. అయితే ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఈరోజు ఏంటి స్పెషల్ డే, రాఖీ పౌర్ణమి. సో రాఖీ పౌర్ణమి సందర్భంగా మగవాళ్ళందరూ ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆడపిల్లలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా తిరిగే సమాజాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రతి ఆడకూతుర్ని మన ఆడపడుచులా భావించి ఓ తోబుట్టువుల రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రక్షాబంధన్కి మగవారందరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇది.